నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడుదును అని యోబు గారు తెలియజేస్తున్నాడు. ఎందుకు సువర్ణము వలె కనబడుదును అని అంటున్నాడంటే, యోబు గారు నీతిమంతుడు, న్యాయవంతుడు, ఆయన యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవాడు. అయినప్పటికీ ప్రభువు నన్ను శోధించిన నేను సువర్ణము వలె మారేదను అని తెలియజేస్తున్నాడు. శోధనను సహించువాడు ధన్యుడు. ఆ శోధనను తట్టుకొని దేవుణ్ణి ప్రేమించేటువంటి వ్యక్తికి జీవ కిరీటాన్ని ఇస్తానంటున్నాడు. శోధన రాగానే అనేక ఇబ్బందులు పడిపోతూ ఉంటారు. ఆర్థిక ఇబ్బందులే కావచ్చు, అనారోగ్యమే కావచ్చు, మరి చూసినట్టయితే కుటుంబంలో ఉన్న కలహాలే కావచ్చు, ఇలా రకరకాల శోధనలు వచ్చినప్పటికీ ఆ శోధనలను తట్టుకొని దేవుని తట్టు తిరిగి దేవునికి ప్రార్థన చేస్తూ దేవుని చిత్తం చేస్తూ దేవుని వాక్యానుసారంగా బ్రతికేటువంటి వారు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి దేవుడు జీవ కిరీటాన్ని ఇస్తానంటున్నాడు.